कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। मङ्गलं भगवन् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाद मङ्गलं भक्तवत्सला। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव तस्मादोंकाराय नमो नमः। आधार स्वादिष्टमणिपूरकमलमुल आतट्टु ऊगिने उయ్యాల अनाहत विशुद्ध अज्ञेय कमलमुल ఈతట్టు ఊగినే ఉయ్యాల ఆతట్టు ఈతట్టు ఇరుతట్టు తానాయులో తట్టు ఊగినే ఉయ్యాల నాదబిందు రెండు కలసి మెలసి వేగ సత్తు చిత్తాయనే ఉయ్యాల। మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రార చక్రములు వాటిల్లో పారమార్థిక అంశముగా స్వామివారు అందించినట్టు వివరణాత్మక అంశాన్ని అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం। చతుర్దళ యుక్తంబై అనేటువంటి అంశం మీద మూలాధార విధానములో మూలం అనేటువంటి యొక్క శ్వాసకు చతుర్దళములు, ఆధారం అనే తెలివికి 4 దళములు, ఒకటి సూక్ష్మ పంచకరణకు సూక్ష్మ దేహానికి సంబంధించిన అంశము, ఒకటేమో స్థూల దేహానికి సంబంధించినటువంటి అంశము అనే విషయం మనం నిన్న చెప్పుకున్నాము। స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి హంస స్థూల దేహం యొక్క ఆయువును తగ్గించేస్తూ ఉన్నది, సూక్ష్మదేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి తెలివి సూక్ష్మదేహం యొక్క ఆయువుని పెంచుతూ ఉన్నది। కర్మవాసనలు పెరిగే కొద్దీ మనలో ఆ సూక్ష్మదేహానికి కూడా ఆయువు పెరుగుతుంది। అయితే అట్టి సూక్ష్మదేహాన్ని పూర్తిగా ఆయువు తరిగింపజేసి దాన్ని కూడా కైవల్యం లయింపజేసే విధానముగా ఉన్నటువంటిది మూడవదగు ఓంకారం అని చెప్పుకున్నాము। అర్ధమాత్రగా అదే మహాకారణము అని। ఈ మహాకారణాత్మకమై ఉన్నటువంటి యొక్క ఓంకారానికి కూడా చతుర్దళములు 4 దళాలుగా చెప్పుకున్నాము। ఆ 4 దళాలు ఏంటని చెప్పానంటే అకార ఉకార మకార అర్ధమాత్ర అనేటువంటివి 4 దళములు। అట్టి మహాకారణమే ఇక్కడ మనకి వినాయకుడుగా చెప్పేటువంటి మాట। ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః అని చెప్పిన యోగులు ధ్యానం చేసే విధానముగా ఉన్నటువంటి ఓంకార స్వరూపుడే ఉన్నటువంటి వినాయక స్వామి మహాకారణ స్వరూపుడుగా చెప్పేటువంటి యొక్క మాట। ఘ్రాణమునందు మాత్రమే మహాకారణం అనేటువంటిది ఉంటుంది। మహాకారణము ఎందుకన్నామంటే మహాపూజాయ, పూజనీయమై ఉన్నటువంటి స్థలం మహాకారణం। ఎవరైనా బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందాలంటే వాళ్ళు మహాకారణాన్ని ఆశ్రయించాల్సిందే। ఇక రెండో మార్గం లేదు, ఇక నాణ్య పంథాయనాయ విద్యతే, రెండో మార్గం అనేటువంటిది లేదు అని చెప్పేసేసారు। కాబట్టి ఆ ప్రకారంగా మరి మహాత్ములందరూ కూడా ఈ ఘ్రాణం యొక్క నాసిక యొక్క హంస సంచారమై ఉన్నటువంటి దానినే మోక్షద్వారముగా చెప్పుకొస్తూ ఉన్నారు। మోక్షద్వార కవాట పాటన కరి కాశీపురాధీశ్వరి, ముక్కులోన గాలి ముక్తికి త్రోవర విశ్వదాభిరామ, సత్యలోకంపు జాడ హంసకిరుక ఇత్యాది శ్లోకాలు మహాత్ములందరూ కూడా ఎవరి యొక్క అనుభవం వారు చెప్పుకొస్తూ ఉన్న విధానం కాబట్టి ఈ ఘ్రాణం యొక్క స్థలము దాన్ని మహాకారణము అని, నేత్ర స్థలములో ఉన్నటువంటి భాగాన్ని కారణ దేహము అన్నారు। దేహం అది మహాకారణం, దేహం కాదు। ఈ కారణంగా ఉన్నటువంటి మాత్రం దేహం అన్నారు। కాబట్టి కారణమై ఉన్నటువంటి అజ్ఞానం అది మరి జన్మ కారకమై ఉన్నది కాబట్టి దాని కారణం అన్నారు। భగవంతుణ్ణి పూజించి ఆత్మారాధన చేసి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి ఆత్మస్వరూపాన్ని పొందటానికి యోగ్యమై ఉన్నటువంటి ఈ ఘ్రాణ స్థలము యొక్క దాన్ని మహాకారణంగా చెప్పుకొచ్చారు। అక్కడే ఈశ్వరుడు ఉన్నటువంటి విధానం కాబట్టి అక్కడే మరి విఘ్నేశ్వరుడు ఓంకార స్వరూపముగా ఉన్నటువంటి స్వామి అని చెప్పని
మనం ఇక్కడ అర్ధమాత్ర అనే అంశం మీద మనం మాట్లాడుకోవాల్సి ఉన్నది. నిన్న అకార ఒకార మకారాల గురించి కొంత వివరణాత్మక అంశాలు చెప్పుకుంటూ వచ్చాము. ఇక అర్ధమాత్ర అనే అంశం మిగిలి ఉన్నది ఇక్కడ. ఈ అర్ధమాత్ర అనేటువంటిది మహాకారణము, అదే ఓంకార స్వరూపము, అదే ప్రణవ స్వరూపము, అదే వినాయక స్వామి అన్నారు. వినాయకో విఘ్నరాజ ద్వైమాత్ర గణాధిపాహ అప్యేకదంత హేరంబ లంబోదర గజానన అని మనకి అమరకోశంలో చెప్పేటువంటి మాట. ఇవన్నీ కూడా వినాయకుని యొక్క విశేషణాలతో చేరి ఉన్నటువంటి పదాలు. వీటి మీద పోవాలంటే చాలా సమయం తీసుకుంటుంది. ప్రధానంగా వినాయక స్వామి మరి సమస్త విఘ్నాలని నివారణ చేసేటువంటి విధానము అని చెప్పని, ఎవరైతే హంస యొక్క ఆశ్రయంలో ఉండి వినాయక స్వామిని ఆరాధిస్తారో వారికి ఉన్నటువంటి విఘ్నాలు అనగా మోక్షానికి విఘాతం కలగజేసేటువంటి వాట్లను తొలగింపజేసే విధానముగా ఉన్నటువంటి స్వామి అని చెప్పని, వినాయక విఘ్నరాజ ద్వైమాతుర గణాధిపాహ ఏకదంత లంబోదర ఇలాంటివన్నీ కూడా ఆయనకి విశేషణాలుగా ఉన్నటువంటి యొక్క నామాలుగా చెప్పేటువంటి విధానము. మరి ప్రధానంగా స్వామివారి యొక్క విషయం చెప్పినప్పుడు ఆది పూజ్యుడు అనే ఒక విషయం మనం లోకంలో వింటూ ఉంటాము. ఆది పూజ్యుడు ఎందుకు అయ్యాడని చెప్పానంటే, మరి సకల దేవతలకు ఆయన ముఖ్యంగా ముందుగా ఆరాధింపబడేటువంటి వాడు, సమస్త గణములకు అధినాయకుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ముందుగా పూజ చేసిన తర్వాతనే మిగతా దేవతలను పూజ చేసే విధానం లోకంలో చెప్పుకుంటూ ఉన్నాం మనం. విఘ్నాధిపతి కాబట్టి మనం ఆరంభం చేసే ఏ కార్యమైనా కానీ నిర్విఘ్నముగా సాగాలంటే ముందుగా ఆయన పూజ చేసుకోవాలి. ఆయన పూజ చేసిన తర్వాతే మిగతా దేవతను ఆరాధన చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అని, ఇట్లా మరి అమ్మవారి యొక్క పూజ ఆరంభం చేసినా, విష్ణువు యొక్క పూజ ఆరంభం చేసినా, మరి ఏ యొక్క స్వామి, అయ్యప్ప స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ ముక్కోటి దేవతలు ఎవరెవరికి భక్తి ఉంటే వారు ఆయా దేవతలను ఆరాధిస్తారు. ఆరాధించే ముందు వినాయక స్వామి పూజ చేసిన తర్వాతే మిగతా దేవతలను ఆరాధించడం ఒక ఆనవాయితీగా, ఒక సాంప్రదాయకంగా లోకంలో వచ్చింది. ఎందుకని చెప్పనంటే వినాయకుడు విఘ్నరాజు కాబట్టి, విఘ్నాలను తొలగింపజేసే స్వామి కాబట్టి మాకు ఏ విఘ్నము లేకుండా, ఏ యొక్క ఇబ్బందులు లేకుండా ఉండేట్లు కానీ ఇట్లా కావ్యార్థముగా లోకంలో చెప్పుకుంటూ ఆరాధన చేసుకునే విధానం ఉంటుంది. అయితే మూలముగా చూసినట్లయితే మరి చూస్తే సకల దేవతలకు మూలమై ఉన్నటువంటిది బ్రహ్మము అర్థం. సకల దేవతలకు ఆధారం బ్రహ్మం. సకల దేవతలు కూడా బ్రహ్మముని ఆరాధిస్తూ ఉన్నారు. సకల దేవతలు శివుడు కానీ విష్ణువు కానీ అందరూ కూడా బ్రహ్మమును ఆరాధించాల్సిందే. బ్రహ్మం సర్వత్ర అంతటా వ్యాపకమై ఉన్నది. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ. అంతటా బ్రహ్మమే. బ్రహ్మాధిష్టానములో అన్నీ ఉన్నాయి. సర్వాధిష్టానం బ్రహ్మము అంటారు. సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మము, ఆ చేతనం లేకుండా ఎవరూ పనిచేసే అవకాశం లేదు, ఏదీ పనిచేసే అవకాశం లేదు. విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా ఉపాధులే, బ్రహ్మమునకు ఉపాధులుగా ఉన్నాయని చెప్పి అన్నారు. ఉపహిత చేతనం బ్రహ్మం అనగా పృథివీ ఉపహిత చేతనం బ్రహ్మం, జల ఉపహిత చేతనం బ్రహ్మం, అగ్ని ఉపహిత చేతనం బ్రహ్మం, వాయు ఉపహిత చేతనం బ్రహ్మం, ఆకాశ ఉపహిత చేతనం బ్రహ్మం. కనుక బ్రహ్మమునకు అన్నీ కూడా ఉపాధులుగా ఉన్నాయి. ఉపహిత చేతనం బ్రహ్మమై ఉన్నది. అంటే బ్రహ్మచేతన ఆశ్రయం ద్వారానే పృథివీ సస్యములు ఇస్తూ ఉన్నది, జలం దప్పిక తీరుస్తూ ఉన్నది, అగ్ని దాహశక్తి కలిగి ఉన్నది, వాయువు చలన శక్తి కలిగి ఉన్నది అనేటువంటి మాట. మీకు ఈ విషయం చెప్పడానికి ఒక ఉపనిషత్తు బయలుదేరింది. దానినే కేనోపనిషత్తు అని చెప్పని అంటారు. కేనోపనిషత్తులో మీకు ఈ విషయం తెలియజేస్తారు. ఏం చెప్పుకొచ్చాను మీకు? పృథివీ ఆ సస్యములు ఇస్తుందని చెప్పనంటే బ్రహ్మచేతన ఆశ్రయం ద్వారా, జలము ద్రవింపజేస్తుందని చెప్పనంటే అది దాంట్లో చేతన ఆశ్రయం ఉండటం వల్ల, అగ్ని దాహక శక్తి కలిగి ఉందని చెప్పనంటే దాంట్లో బ్రహ్మము యొక్క చేతనాశ్రయం ఉన్నది కాబట్టి అనే విషయాన్ని మీకు ఒక కథాంశముగా మీకు కేనోపనిషత్తులో చెప్పుకొస్తారు. ఒకప్పుడు దేవతలు రాక్షసుల మీద యుద్ధం చేసి జయించారు. విజయోత్సాహముతో దేవలోకంలో విందు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ విందు వినోదాలలో బాగా మునిగిపోయారు. కారణం ఏంటంటే మేము విజయం సాధించాము, మా పరాక్రమము, మా శక్తి,
మా యొక్క సామర్థ్యము అనే విధానంగా అహంకారులై ఆ సామర్థ్యం నాదే అనే విధానంగా అజ్ఞానులు పలికే విధానముగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవతలుగా ఉన్నటువంటి వారు అలాంటి భావాన్ని పొందకూడదు. మేము ఏ యొక్క విజయాన్ని పొందినా కానీ దాని కారణం ఈశ్వరుడు, బ్రహ్మం అనే భావం రావాలి. కనుక ఎవరు ఏమి పొందినా కానీ ఈశ్వరానుగ్రహము, దైవానుగ్రహము అనేదిగా సాత్వికులై ఉన్నటువంటి వారు ఈ మాటే మాట్లాడతారు. ఇదంతా నా గొప్పతనం కాదు, భగవద్ అనుగ్రహముతో నేను పొందగలిగాను, భగవద్ అనుగ్రహముతో సాధించగలిగాను, భగవద్ అనుగ్రహముతో వృద్ధి కాగలిగాను, భగవద్ అనుగ్రహముతో ఈ విధముగా ఉన్నత స్థాయిలో ఉన్నాను అని ఈ ప్రకారంగా సాత్వికులుగా ఉన్నటువంటి వారు భావించే భావన, ఎవరో కూడా నా ప్రతాపము, నా ప్రభావము, నా యొక్క శక్తి, నా సామర్థ్యము అనే విధానంగా సాత్వికులై ఉన్నటువంటి వారు మాట్లాడరు. ముఖ్యంగా దేవతలై ఉన్నటువంటి వారు అలాంటి యొక్క భగవద్భావన కలిగి ఉండాలి. కానీ వాళ్ళు మరి తామస్యకానికి గురై మేమే కారకులము, మేమే సమర్థవంతులము, మేమే శక్తివంతులము, మా వల్లే విజయం వచ్చింది అనే విధానంగా వాళ్ళు దైవాన్ని కూడా మరిచి ప్రవర్తించడంతో ఈ దేవతలై ఉన్నటువంటి వారు కొంత విజ్ఞత కలగజేయాలి, వాళ్ళ కనువిప్పు కలగజేయాలి, వాళ్ళకి బుద్ధి రావాలి, వాళ్ళ అహంకారం దిగిపోవాలి అనేటువంటి యొక్క భావనతో మరి అట్టి ఆ భగవంతుడే నిరాకారమై ఉన్న భగవంతుడే సాకారముగా యక్షరూపముల ఆవిర్భావం కావటము, ఆ విధంగా ఆవిర్భావం కావటంతో ఇంద్రుడు చాలా ఆశ్చర్యానికి గురై ఎవరబ్బా ఈయన, రాక్షసులు ఏమన్నా పంపారా మన మీదకి శక్తిని అనే విధంగా సందేహం కలిగి అప్పుడు మరి ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి దేవతలు అగ్ని, వాయువు ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఉన్నటువంటి వారు అగ్నిని పురమాయించాడు. అగ్నిదేవ ఎవరో వచ్చింది చూసిరా, పలకరించరా, ఎవరో తెలుసుకునిరా అని చెప్పని ఇంద్రుడు పంపుతాడు అగ్నిదేవుణ్ణి. అగ్ని వచ్చి మరి ఆయన ప్రశ్న వేస్తే యక్షరూపమైనటువంటి భగవంతుడు కూడా ప్రశ్న వేసి ఎవరు నువ్వు అని చెప్పినట్టు నీ సంగతి చెప్పమని చెప్పని అంటాడు. ఆ ప్రకారంగా అగ్ని నేను పావకుణ్ణి, నేను దాహక శక్తి గలవాడిని, సర్వభక్షకుణ్ణి అని ఇట్లాగా తనకున్నటువంటివన్నీ కూడా చెప్పుకొస్తాడు. అప్పుడు ఆ యొక్క భగవంతుడు ఆయన ముందు ఒక గడ్డి పరక పెట్టి అంతటి గొప్పవాడివి కదా, ఈ గడ్డి పరక కాల్సు అని చెప్పని ఆయన చెప్తాడు. ఆ గడ్డి పరక కాల్చలేక నిస్సత్తువై నిస్సారమై చివరికి శక్తి కూడా లేకుండా పోయి అక్కడ ఆయన గారు తన ఆసనంలో ఏముంటాడు. ఇట్లా మన కథాంశం వస్తుంది కేనోపనిషత్తులో. ఆ తర్వాత వాయువు కూడా వస్తాడు, తన ప్రభావాలు చెప్పుకొస్తాడు. అంత ప్రభావం గలవాడవైతే ఇంతకుముందు గడ్డిపోస పెట్టాను, దాన్ని కదిలించవయ్యా అన్నాడు. విజృంభించాడు, గడ్డిపోస కదలలేదు. ఎందుకని ఆ వాయువులో ఉన్నటువంటి శక్తి భగవంతుడు తన శక్తిని వాపసు తీసుకున్నాడు. అగ్నిలో ఉన్న శక్తి భగవంతుడు తన శక్తిని వాపసు తీసుకున్నాడు. కాబట్టి అగ్ని కాల్చలేకపోయింది, వాయువు కదిలించలేకపోయింది అనే అంశం మీకు కేనోపనిషత్తులో చక్కగా చెప్పుకొస్తారు. కాబట్టి దేవతలు కూడా సహితం బ్రహ్మము యొక్క ఆశ్రయం ద్వారానే వాళ్ళు పనిచేస్తున్నారనే విషయం చెప్పటానికి మనకు ఆ కథాంశాన్ని మన కేనోపనిషత్తులో చెప్పేటువంటి విధానము. అంటే దేవతలే కాదు, ఈ లోకంలో సకల మానవులు, సకల జీవులు అన్నీ కూడా ఉన్నాయని చెప్పనంటే చేతనాశ్రయంలో ఉండే పనిచేస్తూ ఉన్నటువంటివి. కాబట్టి మరి మానవులకు కానీ, వృక్షములకు కానీ, విశ్వంలో చరాచరములకు కానీ, పంచభూతములకు కానీ, దేవతలకు కానీ, సూర్య చంద్రాదులకు కానీ అన్నిటికీ కూడా సర్వాధిష్టానం ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము అనేటువంటి మాట మనకి తెలియబడుతుంది శాస్త్రం ద్వారా. మరి అట్టి ఆ బ్రహ్మము సమస్త దేవతల చేత ఆరాధింపబడేటువంటి ఆ బ్రహ్మము యొక్క నామం ఏమిటని చెప్పనంటే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అన్నారు. కాబట్టి ఓంకారము అట్టి ఆ ఓంకారమైనటువంటి యొక్క స్వరూపమే వినాయక స్వామి. అదే మహాకారణ స్వరూపుడు వినాయక స్వామిగా చెప్పుకొచ్చారు. అందుచేత మరి పూజ్యుడు ఆది పూజ్యుడు అని చెప్పానంటే ఓంకారం అన్నమాట. అందువల్ల మీరు ఏ దేవత నామం చెప్పినా కానీ దానికి ముందు ఓంకారం చెబుతారు. ఓం నమశివాయ అంటారు, ఓం నమో నారాయణాయ అంటారు, ఓం అయ్యప్ప స్వామి అంటారు, ఓం ఆంజనేయ నమః అంటారు, ఓం జగన్మాత్రే నమః. ఓంకారం ముందు ఉండాలి, అది ఆది పూజ్యం. అంటే ఆ ఓంకారం ఎక్కడుందని చెప్పానంటే మహాకారణము అనగా ఏ యొక్క శ్వాస యొక్క సంచారం జరుగుతూ ఉన్నదో
ఆ శ్వాస సంచారం జరిగేటువంటి యొక్క మూలం అర్ధమాత్ర అన్నారు. ఆ అర్ధమాత్రకయే ఓంకారంగా చెప్పుకొచ్చారు. ఆ ఓంకారము సమస్త దేవతలకు మూలమై ఉన్నటువంటి స్వరూపం కాబట్టి ఈ ప్రకారముగా ఆది పూజ్యుడు అనేటువంటి మాట ఏంటంటే మహాకారణ స్థలమునందున్నటువంటి వినాయక స్వామి ఓంకారమే ఆది పూజ్యుడు అనేటువంటి యొక్క భావన. ఆ ప్రకారముగా సమస్త మునుల చేత ఋషుల చేత మహాకారణములో ఆయన కొలవబడి ఏ విఘ్నము లేకుండా వాళ్ళు కలగజేసి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి స్వరూప అనుభవాన్ని పొందటానికి అనుకూలముగా సహకరించేటువంటి విధానముగా ఉన్నటువంటి శక్తియే అక్కడ మహాకారణమగు వినాయక స్వామిగా చెప్పుకొచ్చారు. ఇంకా అట్టి ఆ యొక్క స్వామికి ఇంకేం విశేషణాలు చెప్పారని చెప్పానంటే ఆయనకి 2 భార్యలు అని చెప్పని కూడా చెప్పుకొచ్చారు. ఎవరా 2 భార్యలు అని చెప్పనంటే వారినే సిద్ధి బుద్ధి అనేటువంటి మాటలుగా చెప్పుకొచ్చారు. సిద్ధి బుద్ధి ఎందుకంటే అవన్నీ కూడా ఒక అర్థవంతముగా ఉన్నటువంటి పదజాలం. సిద్ధి బుద్ధి లేదా అంటే బుద్ధి సిద్ధి రెండు అటని చెప్పుకోవచ్చు. ఏమిటంటే ఈ బుద్ధి అనేది ఏంటంటే మనకు ఎవరి యొక్క అంతఃకరణం హంస యొక్క ఆశ్రయంలో ఉంటుందో హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు అంతఃకరణంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేక మాలిన్యాలతో చేరి ఉన్నటువంటి దానిని మనస్సు అంటారు. నిర్మలమై ఉన్నటువంటి యొక్క భాగాన్ని బుద్ధి అని చెప్పని అంటారు. శుద్ధాంతఃకరణం బుద్ధి అన్నారు. మలినాంతఃకరణం మనస్సు అన్నారు. ఇంద్రియాలతో బయటికి పోయి బయట ప్రపంచంలో మునిగే కొద్దీ మనస్సు మలినమైపోతుంది కాబట్టి దాన్ని మలినాంతఃకరణము అన్నారు. అదే అంతఃకరణం హంస యొక్క ఆశ్రయంలో ఉండి ఈశ్వరారాధన ఆత్మారాధన అన్నారు. అటు ఆత్మారాధనలో ఉన్నటువంటి అంతఃకరణం శుద్ధమవుతుంది. ఆ శుద్ధమై ఉన్నటువంటి యొక్క దానినే బుద్ధి అంటారు. అంటే ఆ బుద్ధి శక్తి ఎవరైతే కలిగి ఉన్నారో వారే స్వరూప అనుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది అన్నటువంటి అంశాన్ని మనం భగవద్గీత స్పష్టముగా బోధిస్తూ ఉన్నది. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. మనసుకు కానీ ఇంద్రియాలకు కానీ అతీంద్రియం తెలియబడేది కాదన్నారు. ఒక బుద్ధి గ్రాహ్యం బుద్ధికి మాత్రమే తెలియబడేదిగా ఉన్నది అని చెప్పనన్నారు. దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతి తే ఏనా దేని చేత మాము నన్ను నా స్వరూపాన్ని యాంతి పొందగలవో అలాంటి యొక్క బుద్ధి యోగం నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పనన్నారు. కనుక ఎవరైతే మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి ఆ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో ఆరాధించే వాళ్ళకి ఏంటంటే ఆ ఈశ్వరుడే ఆ మనస్సు అనే వస్తువు తొలగింపజేసి మాలిన్యాలు తీసివేసి శుద్ధ బుద్ధిగా ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దదామి బుద్ధి యోగం నేను బుద్ధి యోగాన్ని ఇస్తున్నా అన్నాడు స్వామివారు. ఇది అన్నీ కూడా సాధనలో చేరి ఉన్నటువంటి అంశములు. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆ బుద్ధి అనేటువంటిది వినాయక స్వామికి పత్నిగా ఉన్నదంటే ఏమిటి అర్థం? ఎక్కడ ఎవరైతే మనస్సుని వినాయక స్వామి యొక్క సన్నిధిలో పెట్టి ధ్యానం చేస్తూ ఉంటారో హంస యొక్క ఆశ్రయాన్ని ధ్యానం చేస్తూ ఉంటారో అలాంటి వారికి మరి ఆ వినాయక స్వామి బుద్ధి అనేటువంటి యొక్క ఆమెను తన చెంతకు చేర్చుకునే విధానంగా ఏర్పడుతుంది. అందువల్ల భగవద్గీత ఉపనిషత్తులు అన్నీ కూడా బుద్ధి యొక్క ప్రాశస్త్యమును చక్కగా వర్ణిస్తూ ఉన్నాయి. మీరు గమనిస్తే ఉపనిషత్తుల్లో ఇలాంటి అంశాలే ఉన్నాయి. భగవద్గీతలో కూడా స్వామివారు చాలా స్పష్టంగా చెప్పుకొచ్చిన అంశాలు కొన్ని ఉన్నాయి. నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావ యతశాంతి అశాంతస్య కుతస్వకం అన్నాడు. నాస్తి బుద్ధి అయుక్తస్య అయుక్తుడై ఉన్నటువంటి వానికి నాస్తి బుద్ధి లేదు అన్నాడు. ఎవరా అయుక్తుడు అనే విషయం చూసినట్లయితే అయుక్తుడిని గురించి మీకు భగవద్గీత 18వ అధ్యాయంలో స్వామి చెప్పుకొచ్చాడు. అయుక్త ప్రాకృత స్తబ్ధ షట నైష్కృతిక అలస విషాది దీర్ఘసూత్రీష కర్త తామస ఉచ్యతే. కర్త తామసికుడై ఉన్నటువంటి కర్తగా ఉన్నటువంటి వాడు అయుక్తుడు అన్నాడు. వాడు అయుక్త ప్రాకృత ప్రకృతి యొక్క సంబంధ భావాన్ని పొంది ఉన్నాడు. స్తబ్ధ కదలడు, ఆధ్యాత్మికంగా ఏమి కూడా చేయడు. షటుడు నైష్కృతిక అలస అలసుడు విషాది ఎప్పుడు దుఃఖముతో ఉండేవాడు.
ఇలాంటి లక్షణాలతో ఉన్నటువంటి వాడిని అయుక్తుడుగా చెప్పిన మాట. నాస్తి బుద్ధి అయుక్తస్య, అలాంటి వానికి ఈ యొక్క శుద్ధ బుద్ధి ఉండే అవకాశం లేదు అన్నాడు. నచాభావయత శాంతి, నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన. ఎవరికైతే ఇలాంటి శుద్ధ బుద్ధి అనేటువంటిది లేదో వారికి బ్రహ్మ భావన ఉండదు అన్నాడు. నచాయుక్తస్య భావన, భావన అంటే అర్థం బ్రహ్మ భావన. కాబట్టి బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి యొక్క భావన వాళ్ళ కలిగే అవకాశం లేదు, శుద్ధ బుద్ధి లేకపోవడం కారణముగా. నచాభావయత శాంతి, అలాంటి బ్రహ్మభావం లేనివానికి శాంతి ఎక్కడిది? అశాంతస్య కుత సుఖం, అంటే అశాంతిగా ఉన్నవానికి సుఖం జీవితంలో ఉండే అవకాశం లేదు అని చెప్పనంటూ మరి ఇక్కడ ఆ బుద్ధి అనేటువంటి దానికి ఎంతో గొప్ప స్థానాన్ని స్వామివారు కలగజేస్తూ ఈ శుద్ధ బుద్ధి సాధించుకున్నటువంటి వారే స్వరూప అనుభవాన్ని పొందటానికి అర్హులై ఉంటారు అనేటువంటి విషయం అన్నమాట. అలాంటి స్వరూప అనుభవమును పొందింపజేసేటువంటి యొక్క ఆ శుద్ధ బుద్ధియే వినాయక స్వామికి పత్నిగా ఉన్నటువంటి విధానము. ఎందుకంటే మహాకారణములో ఉన్నటువంటి వారికి మాత్రమే, హంస యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వారికి మాత్రమే శుద్ధ బుద్ధి. ఎవరు ఇంద్రియాలతో ఉంటారో వాళ్ళందరికీ కూడా మలినాంతఃకరణం మనస్సు, దాని శుద్ధాంతకరణం చెప్పరు. కనుక పంచేంద్రియాలతో సంబంధం పడిపోయేటువంటి యొక్క అంశాన్ని మనస్సుగా చెప్పారు. హంస యొక్క ఆశ్రయం కలిగి నివృత్తి మార్గముగా పోయేటువంటి దానినేమో శుద్ధ బుద్ధి అన్నారు. కనుక ఆ శుద్ధ బుద్ధి ఎక్కడ ఏర్పడుతుంది అంటే హంస యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వారికి మాత్రమే శుద్ధ బుద్ధి ఏర్పడుతుంది. కాబట్టి అట్టి ఆ శుద్ధ బుద్ధే తనకు భార్యగా ఆయన గారు స్వీకరించిన విధానం మహాకారణాత్మికమై ఉన్నటువంటి, ఓంకారాత్మికమై ఉన్నటువంటి, అర్ధమాత్రకగా ఉన్నటువంటి ఆయన ఆ శుద్ధ బుద్ధిని తన భార్యగా తీసుకున్నట్టు. కనుక బుద్ధి ఉన్నది అంటే పక్కనే ఉంటుంది సిద్ధి, బుద్ధి సిద్ధి అన్నమాట. మామూలుగా లోకంలో సిద్ధి బుద్ధి అని చెప్పి అంటూ ఉంటారు, కానీ ఇట్లా చెప్పుకుంటే సరిపోతుంది బుద్ధి సిద్ధి. ఎందుకంటే ఆ శుద్ధాంతరణకు బుద్ధి ఉన్న వాళ్ళకి ఏముంటుంది అక్కడ? సిద్ధి, స్వరూప స్థితి. సిద్ధి అంటే స్వరూప స్థితి, బ్రహ్మానంద స్థితి, బ్రాహ్మీ అనుభవం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నయనాం ప్రాపి విముహ్యతి స్థితవాశామంతగాలేపి. బ్రహ్మ నిర్వాణం, చక్కటి మాటలు భగవద్గీతలో మంచిగా మనకు అవన్నీ కూడా పొందికగా, ఎట్లయితే భగవంతునికి మనం చక్కగా పుష్పాలని తీసుకొచ్చి క్రమబద్ధం చేసి పూలమాలగా చేసి ఎట్లా స్వామికి సమర్పిస్తామో అట్లాగా స్వామివారు కూడా అన్ని అంశాలను బాగా చక్కగా క్రోడీకరించి అందరికీ అందుబాటులో వచ్చేట్లుగా ఒక పూలమాలగా తయారు చేసి ఈ లోకమైనటువంటి జీవదేవుళ్లను ఆయన గారు అలంకరింప చేసిన విధానంగా చూస్తే అత్యద్భుతము. కాబట్టి ఈ ప్రకారముగా స్వామివారు భగవద్గీతలో ఎంత మంచిగా ఆ పదాలను ఇస్తూ ఉన్నారో, ఆ పదాలకు సరైనటువంటి వివరణ లక్ష్మయ్య గారు ఇవ్వటం చాలా గొప్ప విశేషం. మనంగా పోవాలంటే సాధ్యం కాని విధానం అది సద్గురువు ద్వారా వచ్చినప్పుడే మనకి ఆ విషయాలు బాగా మనస్సుకి పట్టే అవకాశం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇట్లాగా మహాకారణ స్థలములో ఉన్నటువంటి ఓంకారాత్మికముగా ఉన్నటువంటి వినాయక స్వామి సన్నిధిలో బుద్ధిని ఉంచారు, అక్కడే సిద్ధి ఉన్నది. ఎక్కడ బుద్ధి ఉంటే అక్కడ సిద్ధి ఉంటుంది అనే మాట ఇందా చెప్పుకున్న శ్లోకం. నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య కుత సుఖం. బుద్ధి లేనివాడు అయుక్తుడు, వానికి బ్రహ్మభావన ఉండదు. బ్రహ్మభావం లేని వానికి శాంతి లేదు, శాంతి లేని వానికి జీవితంలో సుఖం లేదు. ఎంత మంచిగా ఆ శ్లోకం మనకు గమనించవచ్చు. కాబట్టి ప్రకారముగా మరి మహాకారణ స్థలములో ఉన్నటువంటి ఆ వినాయక స్వామి యొక్క విధానములో ఈ విధంగా ఈ సంసారం అంతా ఉందన్నమాట. ఇద్దరు భార్యలుగా చెప్పేటువంటి యొక్క మాట ఇంకా చెప్పుకొచ్చారు. ఇద్దరు భార్యలకు ఇద్దరు బిడ్డలు కూడా చెప్పుకొచ్చారు. ఏమిటో ఇద్దరు బిడ్డలు అని చెప్పనంటే సిద్ధికి క్షేముడు, బుద్ధికి లాభుడు. యోగక్షేమం వహామ్యహం, పరమాత్మ అన్నమాటే. అనగా సిద్ధికి క్షేముడు, బుద్ధికి లాభుడు అన్నారు. కనుక సిద్ధికి క్షేముడు, ఎప్పుడైతే నీ యొక్క స్వరూప స్థితిని పొందావో ఇక క్షేమం, అదే క్షేమం. క్షేమంగా ఉన్నారా, లాభంగా ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి క్షేమ సమాచారాలు, ఈ లాభ విధాయకాలు అనేటువంటివన్నీ కూడా ఆత్మలాభాన్ని పొందాలి.
యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతే నాధికం తతః. భగవద్గీత. యం లబ్ధ్వా చ పరం లాభం, యం లబ్ధ్వా, యం దేనిని లబ్ధ్వా పొందినట్లయితే, చ అపరం లాభం మరొక లాభం లేదో అన్నాడు. అంతకంటే మరొక లాభం లేదేక. ఎవరైతే అంతర్ముఖులై స్వరూపానుభవాన్ని పొందుతారో ఆ పొందేటువంటి యొక్క ఆత్మలాభాన్ని మించిన లాభం విశ్వంలో మరొక లాభం అనేది లేదు అని మనకు 6వ అధ్యాయం భగవద్గీత చెప్పే మాట. కాబట్టి ఈ ప్రకారముగా సిద్ధికి క్షేముడు, బుద్ధికి లాభుడు అన్నారు. అదే క్షేమం, దాన్ని మించిన క్షేమం మరొకటి లేదు, దానికి మించిన లాభం మరొకటి లేదు. విశ్వంలో ఎన్ని లాభాలు పొందుతూ ఉంటాం, ఎన్నెన్నో పొందుతూ ఉన్నాం, అన్ని లాభాలుగా భావించుకుంటూ ఉన్నాం. ఇవన్నీ ఏదో పూట వెళ్ళిపోయేటువంటి, లోపించిపోయేటువంటి లాభాలే తప్ప శాశ్వతముగా ఉండే లాభాలు కావు. ఎప్పటికీ జీవితంలో శాశ్వతముగా ఉండేటువంటి యొక్క లాభం ఆత్మలాభం, జ్ఞాన లాభం. కనుక ఈ ప్రకారంగా మనం చూస్తే ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి స్థానం ఎక్కడ అంటే మహాకారణ స్థలంలోనే చెప్పాలి తప్ప ఇంకా వేరే చోట చెప్పే అవకాశాలు లేవిక. ఒకవేళ ఏమైనా చెప్దామనే ప్రయత్నం చేసినా కానీ మీకు అవన్నీ అన్వయం కుదరవు. ఏమైనా అలాంటి విధానాలు ఏమైనా ఉంటే కూడా ట్రై చేయవచ్చు ఎవరైనా. కాబట్టి ప్రకారముగా మహాకరణ స్థలం అనేటువంటి దాన్ని వినాయక స్వామికి అధిపతిగా అక్కడ చెప్పినటువంటి మాట. ఇవన్నీ కూడా అక్కడ చేరి ఉన్నటువంటి విధానం. అటనే స్వామివారికి విశేషముగా సమర్పించేటువంటి చాలా ఉన్నాయి పత్ర పుష్పాలన్నీ కూడా. అన్నింటిలో కల్లా ఆయన గారికి గరిక అనేటువంటి ప్రీతికరంగా ఉన్న విషయముగా కూడా చేసేటువంటిది. వినాయకునికి ఆరాధన చేసేటువంటి వారు వినాయక చవితి రోజున తప్పనిసరిగా గరిక అనేటువంటిది వారికి సమర్పించే విధానం ఉంటుంది. ఈ గరిక అనేటువంటి యొక్క అంశాన్ని గురించి కూడా వేదం చాలా చక్కగా చెప్పినటువంటి విధానం. ఖాండాత్ ప్రద్రోహంతి పరుషః పరుషః పరిహి అనేటువంటి మంత్ర భాగం చాలా గొప్పగా ఉంటుంది. సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. ఇక్కడ దూర్వా అనే పదాన్ని స్వామివారు చాలా చక్కగా చెప్పుకొచ్చారు. దూర్వా అంటే పశువుల చేత హింసింపబడేది కాబట్టి దాన్ని దూర్వా అన్నారు. గరికను పశువులు బాగా పెరుక్కుని తింటాయన్నమాట. ఆ తినే విధానాన్ని ఆ విధంగా దాన్ని దూర్వా అని చెప్పాం. పశువుల చేత హింసింపబడేది కాబట్టి దూర్వా అన్నారు. దాన్ని పారమార్థికముగా స్వామివారు చెప్తూ ఏమన్నారని చెప్పానంటే ఈ దేహము అనేటువంటిది పశువు అని చెప్పినారు. ఇలాగా ఈ దేహము యొక్క సంబంధ జీవనం కోసంగానే ప్రతి శ్వాసను మనం ఖర్చు పెడుతూ ఉన్నాము అన్నారు. మనకి ఏ యొక్క శ్వాసలు అయితే ఉన్నాయో ఆ శ్వాసలు ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి, ఈ దేహాన్ని కాపాడుకోవడానికి, దేహం పతనం కాకుండా ఉండటానికి వినియోగింపబడుతూ ఉన్నాయి అనేటువంటి దానిని పశువుల చేత గరిక హింసింపబడే విధానముగా. కాబట్టి ఎవరు ఈ యొక్క గరిక అనేటువంటి దానిని వినాయక స్వామికి సమర్పించి ఆ అనుగ్రహానికి పాత్రులై బ్రహ్మానుభవాన్ని పొందే విధానముగా ఈ గరికను ఎవరు వినియోగిస్తూ ఉన్నారు అన్నారు. కాబట్టి ప్రకారముగా ఈ దేహం యొక్క సంబంధ పోషణకు, ఈ దేహ సంబంధ జీవనానికి, ఈ వ్యవహార సంబంధ భోగాలకు, వాటి కోసముగా ఈ శ్వాసలు ఖర్చు పెడుతున్నారే తప్ప అట్టి ఆ శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండి ఆ శ్వాసను మహాకారణానికి అర్పించి, వినాయక స్వామికి అర్పించి ఆయన అనుగ్రహముతో బ్రహ్మములో లయమైపోయే విధానముగా ఎవరు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి శ్వాసలు అన్నీ కూడా ఈ దేహ రక్షణ కోసం, ఈ యొక్క దేహాన్ని కాపాడుకోవటం కోసంగానే వినియోగింపజేసుకోవడం కారణముగా దాన్ని దూర్వా అని చెప్పనే విషయముగా చెప్పుకొచ్చారు. సహస్ర పరమాదేవి, దాన్ని ఇంకా విశేషంగా చెప్పే విధానం ఏంటంటే సహస్ర పరమాదేవి. సహస్ర అంటే వేల కొలది పరమ శ్రేష్టమగు వస్తువు అన్నారు. వేల కొలది శ్రేష్టమగు వస్తువు, అనేక వస్తువులలో కల్లా మహా శ్రేష్టమై ఉన్నటువంటి యొక్క వస్తువు శ్వాస అని చెప్పని. మన శరీరములో ఏవి ఉన్నా ఏవి లేకపోయినా ముఖ్యంగా శ్వాస ఉండాలి. కనుక శ్వాస ఉంటేనే విశ్వంలో ఎవరైనా కానీ మంగళకరంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది అన్నారు. సహస్ర పరమా దాన్నే మనకి విష్ణు సహస్రనామాల్లో కూడా చెప్పుకొచ్చేయడం. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం. అది పవిత్ర వస్తువుల కల్లా పవిత్రమై ఉన్నది, మంగళ వస్తువుల కల్లా మంగళమై ఉన్నది. కాబట్టి
దానికి ఏమిటంటే శ్వాసయే అన్ని వస్తువుల కల్లా పవిత్రమైంది శ్వాస, మంగళకరమైంది శ్వాస. మన శరీరంలో శ్వాస ఉండబట్టే మన దేహానికి విలువ, మన దేహానికి మంగళకరం, పూజ్య భావన అన్నీ వచ్చాయి. ఎవరి శరీరములో శ్వాస ఆగిపోతుందో వారి శరీరం యొక్క ఆ పొడతో అమంగళము, ఎవరు ముట్టుకునే పరిస్థితి లేదు, ఎదురుపోయే పరిస్థితి లేదు. ఎంత అశుభము అనే విషయం చూసినట్లయితే వాళ్ళు సంవత్సర కాలం పాటు దీపం కూడా ముట్టించే విధానం లేదు, ఏ శుభకార్యాలకి పోయే అవకాశం లేదు, ఏ మంగళకరమై ఉన్నటువంటి యొక్క ఆలయాలకు పోయే అవకాశం. మాకు సూతకం అండి, మేము పోవటానికి వీలు లేదు, మేము రావండి అంటూ ఉంటారు. ఇంతటి విధానముగా ఉన్నటువంటి యొక్క దేహానికి ఎంతో పవిత్రత కలగజేసింది ఏమిటంటే శ్వాస అన్నమాట. ఒక శ్వాస ఉంటే చాలు ఆ శరీరంలో సమస్తం కూడా మంగళకరంగా ఉండే విధానం. కాబట్టి పవిత్రానాం పవిత్రము యో మంగళానంచ మంగళముగా ఆ శ్వాస యొక్క విషయముగా మనకి విష్ణు సహస్రనామాలలో బోధిస్తే ఇక్కడ వేదంలో చెప్తున్నమాట సహస్ర పరమాదేవి. సహస్ర అంటే వేల కొలది వస్తువులలో కల్లా పరమ శ్రేష్టమై ఉన్నటువంటిది అన్నారు ఈ శ్వాస అన్నమాట. ఈ హంసనే అంత ఇలువ కలిగి ఉన్నటువంటిది. మనకి ఎన్నో భోగభాగ్యాలు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, ధనకనక వస్తువాహనాలు ఉన్నాయి, బంధువర్గం ఉన్నది, ఎన్నెన్నో ఉన్నాయి. ఎన్ని ఉన్నా కానీ ఒక శ్వాస కనుక లేకపోయిందా అని చెప్పనంటే మొత్తం కూడా ఒక్క పెట్టున్న మొత్తం కూలిపోతాయి, ఏం ఉండవేక, ఎవరు లేరు, ఏవి ఉండవు, ఏ బ్యాంక్ బ్యాలెన్సులు లేవు, ఏ రిజిస్ట్రేషన్ పత్రాలు లేవు, పొలాలు లేవు, ప్లాట్లు లేవు, భూములు లేవు, ఏమి లేవు, మొత్తం కొట్టుకుపోతాయి ఒక శ్వాస కనుక పోయిందా అంటే. కాబట్టి ఆ శ్వాస ఒక్కటే ఉన్నది కాబట్టి ఎన్నో ఇలువలు కలిగి ఉన్నటువంటి యొక్క విధానము లోకములో. కాబట్టి ఈ ప్రకారంగా సహస్ర పరమా దేవి, సహస్ర పరమ అన్ని వస్తువులలో కల్లా ఎంతో శ్రేష్టమై ఉన్నటువంటిదిగా ఈ ప్రాణశక్తి అనేటువంటిది ఉన్నది. సహస్ర పరమ అంటే శ్రేష్టమై ఉన్నటువంటిది, మన దేహాన్ని అన్ని విధాలా కాపాడుతున్న విధానం. కాబట్టి సహస్ర పరమాదేవి. శతమూల శతాంకుర, శతమూల శతాంకుర, ఎన్నో మూలలు కలిగి ఉన్నది, ఎన్నో అంకురములు కలిగి ఉన్నది. రోజుకు 21,600 శ్వాసలుగా సంచారం జరుగుతుంది. కాబట్టి ఎన్నో అంకురములు. శతమూల, మూల అంటే గణుపులు అన్నమాట. అంతఃకుంభకం ఒక గణుపు, బహికుంభకం ఒక గణుపు, అనేక గణుపులు కలిగి ఉన్నటువంటిది. ఎన్నో అనేక కాండములు కలిగి, అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు కాండములుగా కలిగి ఉన్నటువంటి దానముగా చేరి ఉన్నది. శతమూల శతాంకుర సర్వగుం హరతు మే పాపం, సర్వగుం సమస్తమగు పాపం, పాపమును హరతు హరింపజేయుదుగాక అన్నాడు. అనగా ఈ లోకంలో ఏ యొక్క మానవులైతే తన జీవితంలో ఏ పాపకార్యాలు చేస్తూ ఉన్నారో ఈ సమస్త పాపములను హరింపజేయగలిగేటువంటి యొక్క శక్తి ఒక మహాకారణానికి మాత్రమే ఉన్నది, ఒక యోగానికి మాత్రమే ఉన్నది. ఈ పాపములు పోగొట్టడానికి మరొక మార్గం అనేటువంటిది లేదు. ఎంతోమంది పుణ్యకార్యాలని ఆచరిస్తూ ఉంటారు. ఈ పుణ్యకార్యములు ఆచరించడం కారణముగా పాపం అనేది పోదు, పుణ్యం వస్తుంది. పుణ్యకార్యములు చేస్తే పుణ్యం వస్తుంది, పాపకార్యములు చేస్తే పాపం వస్తుంది. ఈ పుణ్యపాప మిశ్రములే ఈ జన్మలకు కారణం. రెండూ కూడా సంస్కారములే కనుక ఒకటి తెల్లది ఒకటి నల్లది, ఒక రాత్రి పగలన్నట్లుగా ఈ ప్రకారం రెండూ కూడా సంస్కారములే. ఆ రెండూ కూడా ఒకదానికొకటి విరోధి కాదు, సహకారి. ఈ రెండు కలిసే జీవితాలని ప్రసాదిస్తూ ఉన్నాయి. ఎవరు ఎందైతే పాపం అధిక శాతంగా ఉంటుందో అలా పాపం అధిక శాతంగా ఉన్నటువంటి యొక్క జీవులు హీనగతులు, హీన లోకాలు, హీన దేహాలు పొందే విధానం. ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని జన్మని స్వామి చెప్పినట్లుగా ఇట్లాగా క్రిమి, కీటక, దోమ, చేమ, నల్లి అనేక రకాలైనటువంటి దేహాలు పొందే విధానముగా పాప ఫలితముగా పోతాయని చెప్పనన్నారు. అదే పుణ్య విశేషం కనుక బాగా ఉన్నట్లయితే ఆ పుణ్య విశేషాన్ని బట్టి వాళ్ళు మరి చక్కగా ఉత్తమ లోకాలు ప్రాప్య ఏమి స్వర్గలోకం భుక్త్వా స్వర్గలోకం విశాలం అని చెప్పనంట. అలాగా ఉత్తమమై ఉన్నటువంటి యొక్క లోకాలు కానీ, ఉత్తమమై ఉన్నటువంటి యొక్క మానవ జన్మలు కానీ, ఎంతో విలాసవంతమై ఉన్నటువంటి యొక్క జన్మలు కానీ
ఇవన్నీ రావటం కారణం ఏంటంటే పుణ్య విశేషము చేత అన్నారు. కాబట్టి కొంతమందిలో పాపం అధిక శాతంగా ఉంటుంది, కొంతమంది జీవులలో పుణ్యం అధిక శాతంగా ఉంటుంది. వాటి ప్రభావాలను బట్టి ఉన్నత లోకాలకు కానీ హీన లోకాలకు కానీ, కింద దిగువ లోకాలు ఉన్నాయి, ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. దిగువ లోకాలంటే పశుపక్షాది క్రిమికీటకాది దేహాల్లో పోవటం దిగువ దేహాలు. ఉత్తమ దేహాలు దేవతా దేహాల్లో పొందటం అది ఉన్నతమైనటువంటి దేహాలుగా. రెండూ కూడా మరి పుణ్యపాప విశేషాలను బట్టి వస్తూ ఉంటుందని, ఈ పుణ్యపాపము యొక్క రెండు సమభాగాలను బట్టి మానవ జన్మ వచ్చేదిగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా ఒకవేళ పాపములు చేసి ఉన్నటువంటి వారు పుణ్యములు చేస్తే ఆ పుణ్యములు ఉంటాయి, పాపాలు రెండూ ఉంటాయి. ఈ రెండూ కూడా జన్మనిచ్చేయే తప్ప జన్మరాహిత్యం చేసేటువంటివి కావు. అందువల్ల ఉత్తమ దేహాలు ఉత్తమ భోగాలు పుణ్యం ఇస్తుంది, హీన లోకాలు హీన గతులను పాపం కలగజేస్తూ ఉంటుందని చెప్పని. మరి ఇక్కడ మరి మోక్ష విధానంగా ఏం చెప్పుకొచ్చారని చెప్పానంటే, సర్వగం హరతు మే పాపం, మే నా యొక్క పాపమును, సర్వ హరతు సర్వం హరతు, సమస్త పాపమంతా కూడా హరతు హరించి వేస్తుంది, తొలగింపజేస్తుంది. ఏదని చెప్పానంటే ఒక నివృత్తి మార్గము అనబడేటువంటిది మాత్రమే. కనుక పుణ్యము పాపము అనబడేటువంటి రెండూ కూడా ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి మార్గములో ఉండి సంపాదించుకునేటువంటి యొక్క అంశాలు ప్రవృత్తి మార్గములో ఉండి సంపాదించుకోవాలి. నువ్వు పుణ్యం సంపాదించుకోవాలన్నా పాపం సంపాదించుకోవాలన్నా ప్రవృత్తి మార్గంలో ఉండి సంపాదించుకోవాల్సిందే. కానీ మోక్షం అనేటువంటిది మాత్రం ప్రవృత్తి మార్గం ద్వారా రాదు, అది నివృత్తి మార్గము ద్వారా ప్రాప్తించేది. ఇది స్వామి గారి భగవద్గీతలో బోధించారు. ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం అని చెప్పేశారు 18వ అధ్యాయంలో. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయే బంధం మోక్షం చయావేత్తి బుద్ధిస్సా పార్థ సాత్వికి ప్రవృత్తించ బంధం నివృత్తించ మోక్షం. కాబట్టి ప్రకారముగా సర్వగం హరతు మే పాపం, సమస్త పాపాలన్నిటినీ కూడా పోగొట్టగలిగేటువంటి యొక్క శక్తి ఒక మహాకారణ స్థలములో గరికగా ఉన్నటువంటి యొక్క హంస యొక్క ఆరాధనలో మాత్రమే సర్వగం హరతు మే పాపం అన్నాడు. ఇక్కడ పాపం అనే మాటే కాకుండా దాని ఉపలక్షణముగా ఉన్నటువంటి పుణ్యం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. రెండు సంస్కారాలే, పుణ్య పాపాలు రెండు సంస్కారాలే. ఈ రెండు దేహాలు ప్రసాదించేటువంటి, పాపం హీన దేహాన్ని ఇస్తుంది, పుణ్యం మంచి దేహాన్ని ఇస్తుంది. పాపం హీన లోకాలు ఇస్తుంది, పుణ్యం ఉన్నత లోకాలు ఇస్తుంది. ఇక లోకాంతర గమనం లేదిక. కాబట్టి ఇక్కడ ఏమవుతుందని చెప్పనంటే ఈ రెండూ కూడా మరి సూక్ష్మ దేహంలో ఉన్నాయి. నువ్వు పాపకార్యాలు ఆచరించినా సూక్ష్మ దేహంలో ఉంటాయి, పుణ్యం సంపాదించుకున్న సూక్ష్మ దేహంలో ఉంటాయి. ఈ రెండూ కూడా సూక్ష్మ దేహమే వాటికి ఆశ్రయం. అంటే ఆ సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి యొక్క వాట్లను మరి ఈ నివృత్తి మార్గం అనబడేటువంటి యొక్క ఈ యోగ మార్గము మరి తాను కలిగేటువంటి యొక్క ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి, అంటే యోగాగ్ని ద్వారా మొత్తం కూడా దగ్ధం చేయబడతాయి. సంస్కారాలు మొత్తం కూడా దగ్ధం చేయబడతాయి. పుణ్య సంస్కారమైన బంధహేతువే, పాప సంస్కారమైన బంధహేతువే. పుణ్య సంస్కారం బంగారపు సంఖ్యలు, పాప సంస్కారం ఇనప సంఖ్యలు, రెండు బంధయోగ్యములుగా ఉన్నవిగా ఉన్నాయి. ఉత్తమ దేహాలు పొందాలనేటువంటి వారు పుణ్యం సంపాదించుకోవాలి అంతే తప్ప ఈ యొక్క ఇతరులను పీడించి వేధించి హింసించి ఇతర జీవుల్ని బాధ పెట్టి చేసేవన్నీ కూడా పాపముల కిందే వస్తాయి. ఇతర జీవులకు సంతోషం కలగజేసి ఆనందం కలగజేసి ఉపకారం చేసి వాళ్ళకి సంతోషం కలగజేసే విధానం నుంచి వాళ్ళకు పుణ్యం అనేది ప్రాప్తిస్తుంది. పుణ్యపాపాల స్థానం ఎంతవరకే. కాబట్టి ఈ ప్రకారముగా రెండూ కూడా చేరినప్పుడు వాటి ఫలితములుగా అవి ఈ జీవులకు ప్రాప్తిస్తూ ఉంటాయి. అవి జన్మలు ప్రాప్తించే విధానమే చేస్తాయి. ఈ పుణ్యపాపాలు రెండు కూడా జీవునికి జన్మలు ప్రాప్తింపజేసేటువంటివి చేస్తాయి. అనగా ఉత్తమ దేహాలు హీన దేహాలుగా ప్రాప్తింపబడతాయి. కాబట్టి అసలు నాకు ఈ దేహమే వద్దు, ఈ జన్మే వద్దు అనుకునేటువంటి వాడు జ్ఞాని, నివృత్తి మార్గంగా ప్రయాణం చేసేవాడు జ్ఞాని, యోగి. అలాంటి వానికి మాత్రమే ఇక్కడ ఏం చెప్పాడు, సర్వగం హరతు మే పాపం, సమస్త పాపాలను పోగొట్టగలిగే శక్తి ఒక నివృత్తి మార్గానికి మాత్రమే తప్ప ప్రవృత్తి మార్గం వల్ల పోయేటువంటివి కావు. కాబట్టి ఆ ప్రకారముగా అక్కడ మహాకారణ స్థలములో
ఆయన గారు ఈ మాట వాడుతూ ఉన్నాడు. సర్వగం హరతు మే పాపం, సమస్త పాపములు పుణ్యములు మొత్తం సంస్కారాలు మొత్తం కూడా దగ్ధమైపోతాయి. యథైధాంశు సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే దదా అన్నారు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి, సర్వకర్మాణి అనే పదంలోనే మీకు పుణ్యము పాపం రెండు వచ్చాయి. అక్కడ సర్వకర్మాణి సమస్త కర్మలు, సమస్త ఇంద్రియ వ్యాపారం కానీ సూక్ష్మదేహంలో కర్మలు కానీ మొత్తం కూడా దగ్ధ కర్మాణి మొత్తం కాలిపోతాయి అని చెప్పి అన్నారు. ఆ మొత్తం పోతేనే మోక్షం. ఏది ఉన్నా కానీ మళ్ళీ దేహం రావాల్సిందే. పుణ్య విశేషం మిగిలి ఉన్నా దేహం వస్తుంది, పాప విశేషం మిగిలి ఉన్నా జన్మ వస్తుంది. ఈ రెండూ లేకుండా చేసే విధానం కాబట్టి సర్వగం హరతు మే పాపం అన్నారు. దూర్వా దుస్వప్న నాశిని, ఓ దూర్వా అనగా కేవలం ప్రతి శ్వాస ఈ దేహ వినియోగానికే వాడబడుతున్నటువంటి దూర్వా. సర్వగం హరతు మేపం దూర్వా దుస్వప్న నాశిని, దాని దూర్వా అనేది సంబోధనాంశముగా చెప్పుకొచ్చారు. ఎందుకు ప్రతి శ్వాస కూడా దేహానికే వినియోగింపబడుతూ ఉన్నాయి, భగవంతునికి అర్పితం కావటం లేదు. కాబట్టి భగవంతునికి అర్పితం ఎవరు చేస్తారు? నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు ఆ శ్వాసను భగవంతుని యందు లయం చేస్తారు కాబట్టి భగవద్ అర్పితం అవుతుంది. కానీ ప్రవృత్తి మార్గంలో పోయేటువంటి వాళ్ళ శ్వాసలు ఈ దేహం యొక్క రక్షణ, ఈ దేహం యొక్క బతకడానికి వినియోగింపబడుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని దూరవా అనేటువంటి మాటగా వాడుకొచ్చారు. దుస్వప్న నాశిని, ఇంకేం చేస్తుందని చెప్పానంటే దుస్వప్న నాశిని అన్నారు. కనుక దుస్వప్నమై ఉన్నటువంటి దుస్వప్నాలు అని చెప్పానంటే సాధారణంగా లోకంలో చాలామంది భావించుకునే అంశం. పడుకున్నప్పుడు ఏదైనా పీడ కలలు వస్తూ ఉంటాయి, కొంతమందికి భయానకమైనటువంటి దృశ్యాలు చూస్తారు కొంతమంది. కొన్ని చోట్ల కొన్ని భయానక దృశ్యాలు చూస్తారు. ఆ చూసినప్పుడు నిద్రలో అవన్నీ కూడా వచ్చినప్పుడు కలత చెందే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ టీవీల్లో కూడా కొన్ని మరి దయ్యాలు లాంటి సినిమాలు కొన్ని వస్తాయి, వేసుకుని కూడా చూస్తూ ఉంటే కొంతమంది వినోదంగా చూస్తూ ఉంటారు. ఆ వినోదంగా చూసినప్పుడు అవన్నీ కూడా మనసు లోపల ప్రింట్ అయిపోతాయి కాబట్టి పడుకున్నప్పుడు మళ్ళీ అక్కడ కూడా ఆ యొక్క భూతగణాలే తాండవం చేసే విధానం ఉంటుంది, భయపడుతూ ఉంటారు. ఇలాంటిగా వచ్చేటువంటి యొక్క వాట్లను దుస్వప్నములు అనేటువంటి మాటగా వాడేటువంటి విధానము. ఏదైనా తనకు ఇష్టం కానటువంటి, తన కీడు చేసేటువంటి, అరిష్టమై ఉన్నటువంటి ఇలాంటివి కూడా కొంతమందికి స్వప్నాలుగా వస్తూ ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు కూడా వాటికి ఏదన్నా వాళ్ళు నివారణోపాయాలుగా చేస్తూ ఉంటారు. వాటిని దుస్వప్నములుగా చెప్పేటువంటి మాట. ఇక్కడ దుస్వప్న నాశిని అని చెప్పనంటే ఏ యొక్క భ్రాంతి కల్పితమై ఉన్నటువంటి యొక్క భ్రమా సంబంధమై ఉన్నదో అదంతా కూడా దుస్వప్నము కిందే వస్తుంది. నిద్ర అన్యదా గృణదస్వప్న నిద్రాతత్వం అజానత విపర్యాసే తయో చీనే తుర్యం పదమశ్నుతే అని మాండిక్య కారకుడు చెప్పేటువంటి మాట. కనుక ఇక్కడ మరి నిద్ర అనే దానికి తన యొక్క స్వరూప అనుభవం లేకపోవటమే, తాను ఆత్మ అనేటువంటి విషయం తెలియకపోవటమే నిద్ర అనే మాటగా చెప్పుకొచ్చారు. మేలుకొని ఉన్నామా నిద్రపోతూ ఉన్నామా అనేటువంటిది కూడా ప్రశ్నాత్మకముగా ఉన్నది. దాని విషయమై భగవద్గీత కూడా యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునేః. యా నిశా సర్వభూతానాం సమస్త భూతములకు ఏది నిశా రాత్రో సంయమి దాని యందు మేలుకొని ఉన్నాడు అన్నాడు. ఏమి కాబట్టి సమస్త భూతములకు ఏది పగలో అలాంటి ఆ సమయంలో జ్ఞానులై ఉన్నటువంటి వారు అక్కడ నిద్రపోతూ ఉన్నారు అని మనకి కొంచెం వ్యత్యస్త భావాలుగా గోచరించే విధానంగా వచ్చే శ్లోకం భగవద్గీత 2వ అధ్యాయంలో వస్తుంది. ఇది యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునే. అనగా సమస్త జీవులు లోకంలో రాత్రి సమయం నిద్రపోతాయి, పగటి పూట మేలుకొని వ్యవహారం చేస్తాయి. అట్టి ఆ సమయాలలో రాత్రి నిద్రపోయే సందర్భంలో జ్ఞానులు మేలుకొని ఉంటారు అని. మేలుకొని ఉన్నటువంటి యొక్క జీవుల యొక్క పగటి సమయంలో మహాత్ములు నిద్రపోతూ ఉంటారనేది సామాన్యమైనటువంటి యొక్క అర్థముగా గోచరిస్తుంది.
దీన్ని మహాత్మా గాంధీ కొంత సారస్వతముగా కొంచెం మలుపు చేసి ఆయన రాసుకొచ్చిన విధానం ఉంది. గాంధీ మహాత్ముని గీత దాంట్లో ఆయన గారు రాశారు, తాత్పర్యం రాశారు, ఆయన గారు భగవద్గీతకు అర్థం రాశారు గాంధీ మహాత్ముడు. ఆయన ఏం చెప్పుకొచ్చాడని చెప్పానంటే, రాత్రి సమయంలో అన్ని జీవులు నిద్రపోతాయి కాబట్టి అప్పుడు మహాత్ములు మేలుగాంచి ఉంటారనే మాటకి నిశ్శబ్ద వాతావరణం కనుక రాత్రి సమయం, ఆ సమయాన్ని నిశ్శబ్దముగా ఉండటం కారణముగా దానిని ధ్యానంగా వినియోగింపజేసుకునే వాళ్ళు ఆత్మోన్నతికై ముందుకు పోతారని చెప్పేసి అనే విషయంగా చెప్పుకొచ్చాడు. ఇట్లా సారస్వతం కొంతవరకు కలిపారు. అయితే రాత్రి జ్ఞానులు మేలుకునే ఉంటారు, పగలు నిద్రపోతూ ఉంటారు. ఇది సామాన్య అంశములో వర్తింపబడేటువంటి విధానం కాదు. ఇది సామాన్యముగా చెప్పినట్లయితే చాలా ఇబ్బందికర పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం, బ్యాంకుల కాడ ఇతర షాపుల కాడ రాత్రంతా మేలుకుంటారు. వాళ్ళు పగలంతా నిద్రపోతారు. గురకాలు లాంటి వాళ్ళు చూడండి మీరు, వాళ్ళు గురక అంటారు కదా, వాళ్ళు షాపుల కాడ బ్యాంకుల కాడ పెద్ద పెద్ద ఆఫీసుల కాడ తెల్లవారులు మేలుకుని ఉంటారు, పగలంతా నిద్రపోతారు. ఈ లెక్కన ఈ అర్థాన్ని కనుక మనం చెప్పినట్లయితే అలాంటి వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు, మహాత్ములు అవుతారు, మహాయోగులు అవుతారు. అలాంటివన్నీ వచ్చేస్తాయన్నమాట. చాలామంది హిందూ వినోదాలలో మునిగి రాత్రి అంతా బాగా తాగి తప్పదాగి మేలుకొని ఈ విహారాలు చేసే కొంతమంది ఉన్నారు, చూస్తాం లోకంలో. ఇక వాళ్ళు కూడా రాత్రి అంతా మేలుకొని పగలు నిద్రపోతూ ఉంటారు. ఇక వీళ్ళు కూడా పుణ్యాత్మలు అయిపోతారు. ఇక వీళ్ళు పగలంతా రాత్రి అంతా బాగా తాగి తదనలాగి పగలు నిద్రపోవడంతో వీళ్ళంతా యోగులు మహానుభావులు పుణ్యాత్మలు అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మనలాంటి యోగం చేసేవాళ్ళు పగటిపాటు మేలుకొని రాత్రి నిద్రపోయే సామాన్యులు అయిపోతారు. ఇలాంటి కొంత బాహ్యార్థంలో కుదిరే వ్యవహారం కాదు. దానికి స్వామివారు మంచిగా చెప్పిన అర్థం ఏంటని చెప్పానంటే, లోకంలో మానవులందరూ కూడా ఏ యొక్క నామరూపాత్మకమై జగత్తున్నదో, నశ్వరమై ఉన్నదో, పరిణామశీలమై మిథ్యామాత్రమై మాయా కల్పితమై అశాశ్వతమై అనిత్యమై ఈ జగత్తంతా కూడా దీని యొక్క లక్షణాలు ఇవన్నమాట. పరిణామశీలము, మిథ్యా పదార్థము, నశ్వరము, మరో క్షణంలో లేకుండా పోతుంది. ఇలాగా నామరూపాత్మకమై ఉన్నటువంటి మాయా కల్పితమై ఉన్నటువంటి మిథ్యామాత్రమై ఉన్నటువంటి జగత్తు యొక్క విషయంలో సామాన్య మానవులు మేలుకునే ఉంటారు. భగవంతుని యొక్క విషయంలో నిద్రపోతూ ఉన్నారు. తెలియంతరం అనగా నేను బ్రహ్మమును అన్న విషయం తెలియదు. భగవంతుడు అంటే ఏమిటి అనే విషయం కూడా తెలియదు. లోకంలో చాలామందికి ఉన్నది. భగవద్విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారు కూడా మేము భగవద్భక్తి చేస్తూ ఉన్నాం, భగవంతుని నమ్ముకున్నాం, భగవద్ ఆరాధన చేస్తూ ఉన్నాం అని ఆస్తికులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది, 100% పైగా అసలు భగవంతుడు అంటే ఎవరు అనే విషయంలో కూడా మరి చాలా తెలియదు. పెద్ద పెద్ద గురువులుగా ఉన్నటువంటి ప్రచారకులుగా ఉన్నటువంటి వారు కూడా భగవద్ విషయంలో వాళ్ళు కూడా మరి పొరపడి ఉన్నటువంటి విధానం ఇట్లాగా కేవలం సామాన్యమై ఉన్నటువంటి దేవతలనే వాళ్ళు భగవంతునిగా భావించుకుంటూ ఉన్నారు. కాబట్టి భగవంతుడు అని చెప్పనగా అందరికీ ఆధారమై ఉన్నటువంటి వాడు, సర్వ జగత్తుకి అధిష్టానమై ఉన్నటువంటి వాడు, ప్రతి శరీరములో ఆత్మగా భాషించేటువంటి వాడు, సచ్చిదానంద స్వరూపుడై ఉన్నటువంటి విధానముగా ఉపనిషత్తులు భగవద్గీత బోధిస్తూ ఉన్నాయి. అటు ఉపనిషత్తులు భగవద్గీత బోధించేటువంటి యొక్క అంశమును క్షుణ్ణంగా అర్థం చేసుకోకపోవడం కారణముగా వాళ్ళు పొరబడి కేవలం మరి ఈ దేవతల పట్లే భగవద్భావనతో ఉన్నటువంటి వారై సామాన్య మానవులకు కూడా వీళ్ళు ఉపదేశం చేస్తూ ఇదే దేవుడు అని చెప్పే విధానముగా ఉండటం కారణముగా లోకంలో ఈ మత సంబంధమై ఉన్న కలహాలు ఎప్పుడు సాగుతూనే ఉన్నాయి. అటు క్రైస్తవులు, ఇటు ఇస్లామికులు, ఇటు హిందువుల్లో కానీ భగవంతుడు అనేటువంటి విషయంలో సరైనటువంటి అవగాహన లేని కారణంగా మేము నమ్ముకున్న ఆయనే దేవుడు, మేము చెప్పే ఆయనే దేవుడు, మేము భావించే ఆయనే దేవుడు, మా దేవుడు గొప్ప మీ దేవుడు తక్కువ, మా దేవుడు గొప్ప మీ దేవుడు తక్కువ, ఇట్లాగా నానా రకాలుగా వీళ్ళు వైషమ్యాలతో పోతున్నారు అని చెప్పనంటే భ్రమలో మునిగి కొట్టుకుంటూ ఉన్న పరిస్థితి. కాబట్టి భగవద్గీత ఉపనిషత్ క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే భగవంతుడంటే ఏమిటో అనే విషయం తెలుస్తుంది. కాబట్టి
ఈ ప్రకారముగా భగవద్ విషయంలో వాళ్ళు తెలియనితనం అనేటువంటి నిద్రపోతూ ఉన్నారు. దాదాపుగా లోకంలో చాలామంది ఆస్తికులుగా ఉన్నవాళ్ళు, నాస్తికులుగా ఉన్నవాళ్ళు అందరూ కూడా భగవంతుని యొక్క స్వరూప విధానం పూర్ణముగా తెలియకుండగా ఆ తెలియనితనం అనేటువంటి యొక్క నిద్రలో మునిగి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ప్రకారముగా భగవద్ విషయంలో నిద్రపోతూ ఉన్నారు. ఈ నామరూపాత్మకమై ఉన్న జగత్తు విషయంలో మేలుకొని ఉన్నారు. ఇవే సత్యము, ఇవే శాశ్వతము, ఇవన్నీ కూడా నాయి 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 అనే విధానముగా అనగా పరిణామశీలమై మిథ్యామాత్రమై మరుక్షణములో కనుమరుగైపోయేటువంటి యొక్క ఈ నామరూపాత్మక జగద్దు వస్తువుల పట్ల మోహభావాన్ని పెంచుకొని ఇవే సత్యము, ఇవే నాయి, ఇవే అనే విధానంగా వీటి యందు ప్రగాఢముగా మేలుకొని ఉన్నారు. భగవంతుని యొక్క విషయంలో తెలియనితనంతో నిద్రపోతూ ఉన్న పరిస్థితి ఇది. కనుక పామరులు నిద్రపోయే దాని యందు మహాత్ములు మేలుగాంచి ఉన్నారు. పామరులు మేలుగాంచి ఉన్న విషయంలో మహాత్ములు నిద్రపోతూ ఉన్నారు. ఏమిటయ్యా అర్థం అని చెప్పానంటే, ఏ భగవంతుని యొక్క విషయంలో తెలియనితనముతో వాళ్ళు నిద్ర అనే అంశాన్ని పొంది ఉన్నారో, అజ్ఞానం తెలియనితనం అని నిద్రను పొంది ఉన్నారో, అట్టి అజ్ఞానమును అట్టి తెలియనితనాన్ని పోగొట్టుకుని స్వరూప అనుభవమునందు యోగ సమాధి యందు స్వరూప అనుభవాన్ని పొంది ఆత్మ యొక్క విషయంలో, బ్రహ్మము యొక్క విషయంలో వాళ్ళు మేలుకొని ఉన్నారు. కాబట్టి ఈ పామరులు తెలియనితనం అజ్ఞానంలో నిద్రపోతున్న దాని యందు వాళ్ళు అజ్ఞానాన్ని పోగొట్టుకొని తెలియనితనమును పోగొట్టుకొని భగవద్ విషయంలో మేలుకొని ఉన్నటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఏ యొక్క భగవంతుని విషయంలో మరి నిద్రపోతూ ఉన్నారో వీళ్ళు ఈ జగత్తు యొక్క విషయంలో మేలుకొని ఉన్నారు. ఏమని? ఇది సత్యము, ఇది నిత్యము, ఇది శాశ్వతం, ఇది నాది, ఇదే, దీనికోసమే నా జీవితం అంతా కూడా వెంపర్లాడుతున్నది అనే భావాలుగా జగద్ వస్తువులని అనుక్షణము కూడా సంరక్షణ చేసుకోవటము, సంపాదించుకోవటము, కూడబెట్టుకోవటం, వాటిని భద్రపరుచుకోవటము, వాటికి రక్షణలాగా కాపలా కాయటం, ఇది లోకంలో అందరూ చేస్తున్న పని. ఇవి నశ్వరములు, మరుక్షణములో మాయమైపోతాయి, ఉండవు. ఇవన్నీ కూడా మిథ్యామాత్రములు, కొద్ది కాలం పాటే సాగుతాయి, తర్వాత ఉండవు. ఇవన్నీ కూడా అలా పరిణామశీలమై నశ్వరమై ఉన్నటువంటి వాటి విషయంలో ఎంపర్లాడుతూ వాటిల కోసముగానే అహర్నిశలు ప్రయత్నం చేస్తూ వాటిని కూడదీసుకోవటం, దాచిపెట్టుకోవటం, కాపలా కాయటం. ఈ కాపలాదారిత్వమే జీవితం సరిపోయింది, వచ్చిన జీవితం సరిపోయింది. అలాంటి యొక్క మిథ్యామాత్రమై ఉన్నటువంటి యొక్క వస్తువు యొక్క విషయంలో మహాత్ములు ముభావం వహించి ఉన్నారు. ఆ ముభావమును వహించి ఉన్న విధానమే నిద్రపోవటం అనేటువంటి యొక్క మాట. ఏమని చెప్పనంటే, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఇదంతా కూడా మిథ్యా మాత్రమే. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్నట్లుండు పట్టి చూచిన లేవు బాలు, భాగవతం చెప్పే మాట. కాబట్టి ప్రకారముగా పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క విషయంలో మహాత్ములు మేలుగాంచి ఉన్నారు, జగత్తు యొక్క విషయంలో ముభావం వహించి ఉన్నారని చెప్పని ఈ ప్రకారముగా ఆ స్వరూప అనుభవమును పొందే విధానముగా దుస్వప్న నాశిని అన్నారు. ఎవరైతే హంస యొక్క ఆశ్రయంలో ఉంటారో వారిలో ఉన్నటువంటి యొక్క ఆ దుస్వప్నం అనేటువంటి భ్రమా సంబంధమై ఉన్న స్వప్నం, కల్పనా సంబంధమై ఉన్న స్వప్నం, మిథ్యా సంబంధమై ఉన్న స్వప్నం, జగద్భ్రమలో మునిగి ఉన్న స్వప్నం, దాన్ని పోగొట్టి యథార్థ స్థితిని కలగజేసే విధానం హంసలో ఉన్నది. కాబట్టి దానిని అక్కడ మహాకారణ స్వరూపం స్వామివారికి గరికగా ఇచ్చేటువంటి యొక్క అంశములుగా అనేక శాస్త్రములు, వేదములు, భగవద్గీత ఎన్నో అంశాలతో పొగుడుతున్న విధానంగా ఉన్నటువంటి ఏ మహాకారణముగా చెబుతూ ఉన్నామో అదే వినాయకుడు, అతని యొక్క స్వరూపము అర్ధమాత్ర, అది ఓంకార స్వరూపము అని చెప్పి అన్నారు. ఈ అర్ధమాత్ర అనేటువంటి కాడ నిన్న మనం చెప్పుకున్నాం కదా, అకారము పూర్ణముగా ఇచ్చారు, ఒకారము పూర్ణంగా ఇచ్చారు. ఇక మూడవ అంశముగా ఉన్నటువంటి అనేటువంటి కాడ అది అప్రాణికమై ఉన్నటువంటి హలుని ఇచ్చారు. అక్కడ అచ్చు చెప్పవచ్చు, ఎందుకంటే ఆ, ఈ, ఊ మూడున్నాయన్నమాట. కాబట్టి ఈ మూడే చెప్పుకున్నాం కదా, ఈ మూడే గుణాక్షరాలు కానీ, ఈ మూడే వృద్ధి అక్షరాలు కానీ,
ఏ ఓ ఇవి గుణాక్షరాలు, ఐ ఔ వృద్ధి అక్షరాలు, ఇవి కూడా ఆ ఈ ఊలోనూ చేరి ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా మీకు ఓంకారంలో ఆ ఊ ఇచ్చారే తప్ప ఈ అనేటువంటిది ఉన్నా కానీ దాన్ని ఇవ్వలేదు. కాబట్టి మూడవ స్థానంలో అనేటువంటి హల్లుని ఇచ్చారు, అప్రాణికముగా ఉన్నటువంటి హల్లుని ఇచ్చారు అక్కడ. కారణం ఏంటంటే అది వ్యవహార విధానం లేదు కాబట్టి అక్కడికి పోయినటువంటి వారు ఏ వ్యవహారం వాళ్ళకి లేదిక, కేవలం అక్కడ మరి ఆ స్వరూప విధానమునందు శాంతిగా ఆనందముగా ఉండటమే జరుగుతుందన్నమాట. ఇక 4వ అంశంగా పోయినప్పుడు అర్ధమాత్ర అన్నారు. ఈ అర్ధమాత్ర తగ్గోసి పెట్టే విధానం ఏంటంటే ఇక అక్కడ లేదు, ఇక వ్యవహారం అనేది పూర్తిగా సమస్య పోయింది. సుషిప్తి అవస్థ వరకే సమస్య పోయింది. ఈ సుషిప్తి అనేటువంటి దానికాడ అజ్ఞానం ఉంది, మూలా విద్య ఉన్నది, కర్మవాసనలు కూడా నిక్షిప్తం చేయబడ్డాయి అక్కడ. ఎందుకంటే కర్మవాసనలు అజ్ఞానంకి విరోధి కాదు, సహకారులు అన్నీ కూడా. అందువల్ల అక్కడ అవన్నీ ఉన్నాయి. సుషిప్తి అవస్థలో కర్మవాసనలు కూడా అవ్యక్తముగా నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. అవన్నీ తురియముగా చెప్పేటువంటి అర్ధమాత్ర కాడ మొత్తం దగ్ధమైపోయి ఉంటాయి కాబట్టి అజ్ఞానం కూడా తొలగిపోయి ఉంటుంది. కాబట్టి ఇక ఏ వ్యవహారము చెప్పే అవకాశం లేదు గనక దానిని చెప్పటానికి ఇక్కడ అర్ధ మాత్ర అన్నారు. మాత్ర అంటే పుల్లు, ఆ ఊ అనేటువంటి కాలమానాన్ని ఇచ్చేదాన్ని మాత్ర అంటారు. అలా ఇవ్వటానికి అవకాశం లేదు ఇక్కడేక. ఎందుకని చెప్పానంటే ఇంద్రియాలు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, అంతరేంద్రియాలు లేవు, అజ్ఞానం లేదు, కర్మవాసనలు లేవు, మొత్తం పోయాయి. కాబట్టి అక్కడేక అర్ధ అనేటువంటి మాటగా అర్థం కావటానికి చెప్పినటువంటి యొక్క విధానము. ఈ 4గింటి యొక్క సమ్మేళనం కలిగి ఉన్నటువంటి ఆ ఓంకారము ఇక్కడ మరి దానికి చతుర్దళములుగా చెప్పేటువంటి అంశం. ఇది మోక్ష మార్గ సంబంధమై ఉన్నటువంటి అంశము. ఈ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారు వినాయకుని అనుగ్రహముతో సిద్ధి బుద్ధి అనేటువంటి యొక్క వారి సహాయముతో శుద్ధ బ్రహ్మ స్వరూపాన్ని పొందివారు తరించే విధానముగా ఏర్పడుతున్నటువంటిది. ఇలాంటి మౌలికమై ఉన్నటువంటి యొక్క అంశాలు చాలా మనకి దాంట్లో షట్చక్రాలలో వచ్చేటువంటివి ఉన్నాయి. ఇంకా చాలా అంశాలు దీంట్లో మహాత్ములు తెలియజేసినటువంటివి ఉన్నాయి. ఇక్కడే కూర్చోవడం కూడా ధర్మం కాదు కాబట్టి రేపటి నుంచి కొంచెం మా సబ్జెక్టులు మార్పు చేసుకునే విధానం ఏర్పడుతుంది. మరొక అంశం ఏంటంటే మనకి 8:30 కల్లా ముగింపజేస్తూ ఉన్నాను. కొంతమంది భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలనేటువంటి ఒక భావన కూడా కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆరంభం చేసి కొన్ని భగవద్గీత శ్లోకాలు పదచ్ఛేదన చేసి చెప్పే విధానం చేస్తూ ఉన్నాను. ఒక అరగంట 3/4 గంట వరకు రోజు చెబుతూ ఉన్నాను. ఇప్పుడు 3 అధ్యాయాలు అయిపోయినాయి, 4వ అధ్యాయంలో ప్రవేశించి ఉన్నాను కనుక వారు చదువుతారు, నేను అట్లను చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు 9:30 నుంచి ఒక అరగంట 3/4 గంట వరకు సాగుతుంది. రోజు జరుగుతూ ఉన్నది మీకు తెలియదు. కొంతమంది అడిగారు, మాకు కూడా చెప్తే మేము కూడా చేసుకుంటామని చెప్పేసి అని. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉండవచ్చు, అలసిపోయి ఉన్నటువంటి వాళ్ళు అయితే చక్కగా భోంచేసి శయనించవచ్చు. ఆ పని చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే భగవద్గీత చేత్తో పట్టుకోండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.